హాయ్ అండి. వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. ఈరోజైతే లెమన్ జస్ట్ సోప్ అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందైతే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తోటి మనం వాటితో అయితే మనము సోప్ని తయారు చేయాలనుకుంటున్నాము, ఆ గిన్నెలను కానివ్వండి, ఆ వెజల్స్ అన్నీ కూడా చక్కగాను ఐపీ కొట్టేసి టిష్యూ పేపర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఆ ఏరియాని మొత్తం కూడా నేనైతే ఒక ఫ్రెష్ లెమన్ని తీసుకున్నానండి. లెమన్ మీద స్కిన్ ఉంటుంది కదా, దాన్ని చక్కగాను దాన్ని జస్ట్‌నంతా కూడా తీసుకుంటున్నాననమాట. పై పొరని ఇలా తురిమి దాన్ని తురుమునైతే మనం సోప్‌లో యాడ్ చేస్తామండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనం సోపుని కరగబెట్టేటప్పుడు డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా పొయ్యి మీద పెట్టకూడదండి. డబుల్ బాయిలర్ మెథడ్ అంటే ఏంటంటే, ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో వాటర్‌ని కొంత మొత్తం పోసి మనం ఏదైతే సోప్ చేయాలనుకుంటున్నామో దానికోసం ఇంకో గిన్నెని పెట్టి ఆ వాటర్ బాత్ చేస్తామన్నమాట. వాటర్ బాత్‌లో కరిగిస్తాము. దాన్ని డబల్ బాయిలర్ మెథడ్ అంటారు. సోప్‌ని ఎప్పుడైనా డైరెక్ట్‌గా పొయ్యి మీద పెడితే కనుక అది మాడిపోయే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు దానిలో ఉన్న వాల్యూస్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి మనం చేసుకునే ఈ చిన్న చిన్న సోప్స్ కోసం డబుల్ బాయిలర్ మెథడ్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. చక్కగా లెమన్ పైన ఉన్న తోలునంతా కూడా చక్కగా తురిమేసుకొని కేవలం తోలు వరకే తురుముకున్నామండి. అందులో ఒక 100 గ్రామ్స్ సోప్ బేస్ వేస్తున్నాము. ఈ 100 గ్రామ్స్ సోప్ బేస్‌కి ఒక లెమన్‌కున్న కొంత తురుమైతే సరిపోతుందనమాట. తొక్కుని వరకే తురిమి వేస్తాము. ఇదేంటంటే న్యాచురల్‌గానే కలర్ ఇస్తుందండి. మనకి సోప్‌కి కావాల్సిన యెల్లో కలర్‌ని కేవలం నిమ్మకాయకున్న తొక్కుని తురిమి వేసాం కదా, అది యెల్లో కలర్‌నైతే ఇస్తుందనమాట. ఇది కూడా ఒక న్యాచురల్ కలరెంట్‌గా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. స్లో ఫ్లేమ్ మీదే కరిగించాలండి దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో. అలా కరిగిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ సోప్‌లోకి ఆ జస్ట్‌లో ఉన్న కలర్ అంతా కూడా వచ్చి కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చాలామంది చేసే చిన్న పొరపాటు ఏంటంటే, సోప్ వేసాక లెమన్ జస్ట్‌ని వేద్దాం అనుకుంటారు. అలా కాదండి. ఫస్ట్ లెమన్ జస్ట్‌ని వేయండి. ఆ తర్వాత సోప్ బేస్ వేస్తే నెమ్మదిగా కరుగుతూ వస్తుందనమాట. ఇదొక చిన్న టిప్. ఇందులో మనం ఏంటంటే హై విటమిన్ సి ఉండేలాగా చూసుకుంటున్నాం ఈ సోప్‌కి. ఇది అన్ని స్కిన్ టైపులకైతే సరిపోతుంది. ఇక్కడ లెమన్ జ్యూస్‌ని తీసుకుంటున్నాం. అలాగే లెమన్ పైన ఉన్న తొక్కుని తురుముకొని ఆ జస్ట్‌ని తీసుకుంటున్నాము. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్‌ని తీసుకుంటున్నాము. ఈ మూడిటి కాంబినేషన్‌లో అయితే సోప్‌ని తయారు చేసుకుంటున్నామండి. ఈ లెమన్ జస్ట్ సోప్ అయితే స్కిన్ టోన్‌ని ఈవెన్‌గా ఉంచడంతో పాటు బ్రైట్ కూడా చేస్తుందనమాట. ఇది చర్మం యొక్క ఫైన్ లైన్స్‌ని, అలాగే రింకిల్స్, ముడతలు అంటాం కదండీ, దీన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ సోప్. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ నుంచి కూడా రిలాక్స్ చేయడానికి ఈ లెమన్ జస్ట్ సోప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ లెమన్ జస్ట్ సోపు స్కిన్‌లో న్యాచురల్‌గా కొల్లాజెన్‌ని ఉత్పత్తిని ప్రమోట్ చేయడం ద్వారా స్కిన్‌ని యూత్‌ఫుల్‌గా కనిపించేలా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఏదైతే లెమన్‌ని తీసుకొని మనం దాని మీద ఉన్న జస్ట్‌ని తీసేసుకున్నామో, ఆ లెమన్‌ని హాఫ్‌గా కట్ చేసేసి లెమన్ జ్యూస్‌ని 1/4 టీ స్పూన్ తీసుకుంటున్నాము. 100 గ్రామ్స్‌కి 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుందనమాట. సీడ్స్ లేకుండా లెమన్ జ్యూస్‌ని కరుగుతున్న సోప్ బేస్‌లో వేసి చక్కగా నిదానంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్‌ని వాడతామండి. దీన్ని మూడ్ లిఫ్టింగ్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది హై విటమిన్ సిని కూడా కలిగి ఉంటుందన్నమాట. స్కిన్ బ్రైట్నింగ్ చేయడంలో ప్రధాన పాత్ర అయితే వహిస్తుంది. ఇది మంచి అరోమాను కూడా ఇస్తుందండి సోప్‌కి. న్యాచురల్ అరోమా పాటుగా మనకేం చేస్తుందంటే మొటిమల్ని తగ్గించడంలో కూడా ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుందనమాట. అలాగే రిలాక్సేషన్ ఇస్తుంది. మూడ్‌ని కూడా ఫ్రెష్‌గా ఉంచుతుందనమాట. మనమైతే ఇక్కడ 100% ప్యూర్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్‌ని వాడుతున్నాము. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల వూండ్ హీలింగ్ కూడా ఉపయోగపడి ముఠాలని తగ్గిస్తుందనమాట. ఇప్పుడు సిలికాన్ సోప్ మౌల్డ్‌ని ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తోటి శానిటైజ్ చేసుకుంటున్నాము. నీట్‌గా శానిటైజ్ అయితే చేసుకున్న తర్వాత ఆల్రెడీ కరిగున్న లెమన్ జస్ట్ సోప్‌ని
పోర్ చేసుకుంటున్నామండి. దీన్ని అసలు మనం మెల్ట్ అండ్ పోర్ సోప్ అనడానికి కారణం కూడా ఇదే, కరిగించిపోయడం. నీట్‌గా సోప్ మౌల్డ్‌లో అయితే లెమన్ జస్ట్ సోప్ మొత్తాన్ని కూడా వేయడం జరిగింది. ఇందులో ఎయిర్ బబుల్స్ రాకుండా ఎప్పుడూ చేసే విధంగానే ఐపీ తోటి స్ప్రే చేసేస్తున్నాం అనమాట. దీన్ని ఇలా కదిలించకుండా ఒక 2-3 అవర్స్ ఉంచేస్తే మనకి సోప్ అయితే రెడీ అవుతుందండి. చక్కగా అన్మోల్డ్ చేసుకోవచ్చు. నెమ్మదిగా సిలికాన్ మోల్డ్‌లో నుంచి నీట్‌గా అన్మోల్డ్ అయ్యి వచ్చేస్తుందనమాట. అంచులెమ్మట నెమ్మదిగా లూజ్ చేసుకుంటూ సోప్‌నైతే సిలికాన్ మోల్డ్‌లో నుంచి అన్మోల్డ్ చేయాలి. చూస్తున్నారు కదా, లెమన్ జస్ట్ సోప్ అయితే రెడీ అయిపోయిందనమాట. మంచి బ్రైట్ యెల్లో కలర్ వచ్చిందండి. ఇది కూడా లెమన్ నుంచే వచ్చింది. మనం ఎక్కడ కూడా కలర్ కూడా వాడలేదు. లెమన్ అనేది ఒక న్యాచురల్ కలరెంట్ అనమాట. హ్యాపీ సోపింగ్ అండి.